తెలంగాణ ఓ పిడికిలి 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరి యత్నం. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయడం తగదు. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం. గత 10 ఏళ్లు సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం. తెలంగాణ అస్తిత్వం కుటుంబ అస్తిత్వమైంది. మా ప్రభుత్వం వచ్చాక పునర్జీవానికి నాంది. హక్కులు సాధించుకునేందుకు ఢిల్లీ పర్యటనలు. ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే సీఎంను. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. ఆ పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవం. పటేల్కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్లో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్. నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్క్ నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించిన సీఎం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా సెప్టెంబర్ 17 అనేది విమోచన దినమా, విలీన దినమా, ప్రజాపాలన దినమా, విద్రోహ దినమా అనేటువంటి క్లారిటీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా లేదు. సరే, కేంద్ర ప్రభుత్వంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కూడా ఒకంతకు నిజంగా మన తెలంగాణకు గర్వకారణం అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలంగాణ భారతదేశ స్వాతంత్రం ఎప్పుడైతే ఆగస్టు 15 రోజు వచ్చిందో ఆనాడు తెలంగాణకు విముక్తి రాలేదు. సెప్టెంబర్ 15న తెలంగాణకు విముక్తి వచ్చిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడే భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం అనేది విలీనమైంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు ఆగస్టు 15తో పాటు సెప్టెంబర్ 17 కూడా మనకు స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవాల్సిందే, ఒక ఈవెంట్ చేయాల్సిందే. అందుకే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ విమోచన దినాన్ని ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు అధికారికంగా. సో దానికి మరి ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 ఏళ్ళు పరిపాలించిన దానిలో ఏనాడు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే విమోచన దినం కానీ, విలీన దినం కానీ, స్వాతంత్ర దినం కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఒక అధికారికమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలన దినోత్సవంగా ఏర్పాటు చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 50 ఏళ్ళు పరిపాలించిన ఈ యొక్క భారతదేశాన్ని ఏనాడు కూడా హైదరాబాద్ సంస్థానం గుర్తుకు రాలేదు, మీకు తెలంగాణ గుర్తుకు రాలేదు. అదేవిధంగా ఏనాడు కూడా ఇక్కడ నిజాం యొక్క అరాచక పాలన ఏనాడు కూడా గుర్తుకు రాలేదు మీకు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కనీసం భారతీయ జనతా పార్టీ చేయబట్టేనే వీళ్ళకి సోయి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పటేల్కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ పీసీ చీఫ్ గారు చెప్తా ఉన్నారు. సో అయితే ఈ క్రమంలో నేను ఒకటి చెప్తా ఉన్నాను మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవాలి, పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి సంబంధించినటువంటి ఉక్కు మనిషి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఆయనకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం ఈ భారతదేశంలో ఉన్నటువంటి త్యాగం అంటేనే గాంధీ కుటుంబం అనేటువంటి రీతిలో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఒక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఏనాడు కూడా గుర్తించలేదు. ఆయన గుర్తించినటువంటి పార్టీ, ఆయన ఓన్ చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే వివక్షకు గురైనరో, ఒక మహనీయులు ఈ గాంధీకి సంబంధించినటువంటి దానిలో ఎవరైతే వివక్షకు గురైనరో ఆ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 500కు పైగా ఉన్నటువంటి సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. వాళ్ళందరితోటి చర్చలు చేసి ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ధోరణితోటి కూడా కర్కశమైన ధోరణితో బిహేవ్ చేసి మొత్తానికైతే ఒక విశాలమైనటువంటి భారతదేశాన్ని నిర్మించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయనకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఈ దేశంలో స్వాతంత్రం తెచ్చిందే గాంధీ కుటుంబం, స్వాతంత్రం కోసం పోరాడిందే గాంధీ కుటుంబం, క్రెడిట్ అంతా గాంధీ కుటుంబానికి దక్కాలి అనేటువంటి ధోరణిలో ఈరోజు చాలామంది మహనీయులను తొక్కిపెట్టినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి సో ఈ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు, మహోన్నత వ్యక్తులు కనుమరుగైనరు. సో వాళ్ళని గుర్తించే భాగంగా భారతీయ జనతా పార్టీ అలాంటి వ్యక్తులను గుర్తించి ఒక మంచి గౌరవం ఇస్తూ ఉన్నది. సో అది వాళ్ళ క్రెడిబిలిటీ. సో కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిబిలిటీ లేదు వాస్తవంగా.